ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మొదటి రాసుల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనము. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు ఆ సారేపతి అనే ఊరిలో ఆ విధవరాలు ఎవరైతే ఉందో ఆ తల్లికి ఆహారం చాలా తక్కువ, ఇంకొక పూటతో ఆహారం అయిపోతుందంట. మరైతే దేవుని కృపను బట్టి దైవజనుడు ఆ తల్లి దగ్గరకు వెళ్ళడం, అంత లేమిలో కూడా ఆమె దగ్గర ఒక్క పూటకు మాత్రమే ఉన్న ఆహారములో కూడా మొదట అప్పము చేసి ఎప్పుడైతే దైవజనుడికి ఇచ్చిందో దేవుడు ఆ గృహాన్ని సమృద్ధితో ఆశీర్వదించాడు. ఆమెన్. ఈరోజు అదే సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని వాగ్దానంగా దేవుడు నీకు ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. మొట్టమొదటి స్థానము నీ జీవితంలో నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు నీ ఇల్లంతా, నీ చేతి పనంతా, నీ బిడ్డలు, నీ కుటుంబం యావత్తూ కూడా దేవుని సమృద్ధి చేత నింపబడతారు. చూడండి, అపవాది ఏం చేస్తాడంటే తర్వాత వెళ్ది కానీ చర్చికి, బైబిల్ తర్వాత చదువుది కానీ, వాగ్దానం ఎప్పుడైనా ఆలకించవచ్చు, ప్రార్థన తర్వాత చేసుకుంది కానీ అని దేవుని యొక్క సమృద్ధిలోకి నువ్వు వెళ్లకుండా వాడు నిన్ను వెనక్కి లాగుతూ ఉంటాడు. వెనక్కి లాగడానికి లోకాన్ని నీకు ఎరగా వేస్తాడు. అయితే ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో, దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానంలోనే నీ ఆశీర్వాదం దాగుంది. ఈరోజు ఆ విధవరాలన్న దైవజనుడితో, అయ్యా యెహోవా జీవముతోడు నా దగ్గరికి తప్ప ఇంకేమీ లేదయ్యా అని అంది. ఆ మాట చెప్పింది. కానీ దైవజనుడు ఏమన్నాడు? అందులో మొదటగా ఇవ్వమ్మా అన్నాడు. ఈరోజు నీ సమయాన్ని మొదటగా దేవునికి ఇవ్వి. రోజులో ప్రథమ సమయం దేవునికి ఇవ్వి. మొట్టమొదటిగా నీ దినం ప్రారంభించేటప్పుడు వాక్యంతో ప్రారంభించు. మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో చేతులెత్తు. నువ్వు ఇలా ప్రతి విషయంలో మొదట దేవునికి నువ్వు ఇవ్వడం ద్వారా నువ్వు చాలా గొప్పగా దీవించబడతావు. ఈరోజు నీ కుటుంబం సమృద్ధితో ఉండాలని, నీ కుటుంబము అందరూ రక్షణ పొంది ఉండాలని, నీ బిడ్డలు కూడా గొప్ప స్థితిగతుల్లో ఉండాలని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆయన ఆశ అదే. అది నెరవేర్చుకునే విషయంలో మాత్రం నువ్వు బాధ్యత కలిగి ప్రవర్తించాలి. చాలామంది దేవుడే దీవిస్తాడులే, దేవుడే ఆశీర్వదిస్తాడులే, నాకేముందిలే అని నిర్లక్ష్యంగా ఉంటారు. ఈ తల్లి దేవుడు దీవిస్తాడు అని చెప్పి ఆ దైవజనుడికి అన్న మాట సమాధానం చెప్పిందా? దైవజనుడు మొదట అప్పము నాకు ఇవ్వి అన్నప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడులేండి అని అన్నదా? లేదా అప్పము తీసుకెళ్ళి మొదట ఇచ్చిందా? తన చేతులతో చేసి మొదటగా దైవజనుడికి ఇచ్చింది కదా. తన కష్టాన్ని తను పెట్టింది. దేవుడు అక్కడ ఆశీర్వదించాడు. మరి మీరు అక్కడ చూస్తే ఆ యొక్క లేమి, అక్కడ ఏదైతే ఆ పంటలు లేకుండా కరువు ఉందో ఆ కరువు కాలం అయిపోయేంత వరకు కూడా ఆ తొట్టెలో పిండి తక్కువ కాలేదంట, బుడ్డెలో నూనె కూడా తక్కువ కాలేదంట. నువ్వు మొదట దేవుణ్ణి కనపరచు, మొదట దేవుని వాగ్దానాన్ని పట్టుకో. రోజు ప్రారంభం అవుతుందంటే మొట్టమొదటిగా దేవుని వాగ్దానాన్ని పట్టుకో. నువ్వు ఎప్పుడైతే ఈ రీతిగా దేవునికి నీ జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వడం అలవాటు చేసుకుంటావో అన్ని విషయాల్లో కరువు నీ నుంచి పోవడం నువ్వు చూస్తావు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం వింటూ ఉండగా దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో ఉన్న ఒక రకమైన కరువును తొలగించి గొప్ప సమృద్ధి ఆయన నీకు ఇస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.